నమస్కారం. నేను సంబార భూమయ్య, సహకార ధర్మపీఠ వ్యవస్థాపక ధర్మకర్తను. ప్రియమైన మిత్రులారా, మనము ఈరోజు సహకార సూత్రాల గురించి తెలుసుకుందాం. సహకార సూత్రాలు ఇది అంతర్జాతీయంగా భారతదేశంలో ఏ రకంగా ఉన్న సూత్రాలు ఉన్నాయో అంతర్జాతీయంగా ప్రతి దేశంలో ఈ సహకార సూత్రాలు ఇదే రకంగా అమలు చేయబడుతున్నది. దానికి అనుగుణంగానే ఆ దేశాలలో ఆ సహకార చట్టాలు రూపొందించుకున్నారు. అయితే దీనికి ఒక వ్యవస్థ ఉండాలని అన్ని దేశాలు కలిసి ఒక అంతర్జాతీయ వేదికను ఏర్పాటు చేసుకున్నది. అదే ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్. ఈ అంతర్జాతీయ సహకార సంస్థ దీని యొక్క దేశం ప్రతి దేశాలు ఈ సహకార సూత్రాలను కాలానుగుణంగా ఏమైనా మార్పులు అవసరముంటే మార్పులు చేస్తూ దీని రక్షణకు దీని ప్రమోషన్కు ఈ వేదిక ఉపయోగపడుతుంది. ఇది అంతర్జాతీయ సహకార సంస్థ, ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్. ఇప్పుడు 1967లో రెండోసారి సహకార సూత్రాలు నిర్వచించబడ్డాయి. మళ్ళీ 1995లో మళ్ళీ సహకార సూత్రాలు మళ్ళీ నిర్వచించబడ్డాయి. సో ఇప్పుడు 1995లో అంతర్జాతీయ సహకార సమితి ఈ సహకార సూత్రాలను రీడ్రాఫ్ట్ చేసి మళ్ళీ అన్ని దేశాలకు ఆ రకంగా చేసి ఆ సూత్రాలకు అనుగుణంగా ఆయా సహకార చట్టాల్లో దేశాలు మార్పులు చేసుకున్నాయి. ఇప్పుడు ఆ యొక్క సహకార సూత్రాలను మనము తెలుసుకుందాం. సహకార సూత్రాలు అంతర్జాతీయ సహకార సమితి సహకార సంఘాన్ని ఈ రకంగా నిర్వచించింది. కోఆపరేటివ్ సహకార సంఘం అనేది ఉమ్మడి యాజమాన్యంలోని మరియు ప్రజాస్వామ్య నియంత్రణలో ఉన్న సంస్థ ద్వారా వారి ఉమ్మడి ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక అవసరాలు మరియు ఆకాంక్షలను తీర్చడానికి స్వచ్ఛందంగా ఐక్యమైన వ్యక్తుల స్వయం ప్రతిపత్తి గల సంఘము. ఈ సహకార సంఘం అనేది ఏంది? అందరికీ ఒకే రకమైన అవసరాలు ఉన్నోళ్ళు సహకార సంఘంగా ఏర్పడతారు. ఇది ప్రజాస్వామ్య నియంత్రణగా వాళ్ళ ఆ అవసరాలను సాధించుకుంటారు. ఈ సంస్థ ఉమ్మడి ఆర్థిక, సామాజిక ఏదైనా పరులు ఆర్థిక అవసరాలైనా సరే సామాజిక అవసరాలైనా సరే ఈ ఏర్పాటు చేసుకోవడానికి కూడా సహకార సంఘము ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి సాంస్కృతిక మరియు ఆకాంక్షలు తీర్చడానికి స్వచ్ఛందంగా ఐక్యమైన వ్యక్తులు వీళ్ళందరూ స్వచ్ఛందంగా ఎవరో బలవంతంతో కాకుండా వీళ్ళందరూ స్వచ్ఛందంగా ఐక్యమై ఏర్పాటు చేసుకున్న సంస్థను సహకార సంస్థ అనేది అంతర్జాతీయ సహకార సంస్థ నిర్వచించింది. కానీ ఇప్పుడు ఇంతకుముందు మనము ఈ సహకార విధానానికి ఎందుకైనా మనం ఒక సాంస్కృతిక విలువలు సమాజంలో అభివృద్ధి చెందుతాయంటే ఆర్థిక మూలం ఆ దేశము అనుసరిస్తున్న ఆర్థిక విధానాల అనుగుణంగానే ఆ దేశంలో ఈ సామాజిక విలువలు, సాంస్కృతిక విలువలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఎటువంటి విలువలతోని ఈ సహకార సంస్థలు, ఎందుకంటే సహకార సంస్థ ఒక ఆర్థిక సంస్థ కాబట్టి ఎటువంటి విలువలను, నియమాలను ఆచరించాలనేది కూడా ఇది సూచించింది. ఏమని సూచించింది? సహకార సంఘాలు స్వయం సహాయము, స్వయం బాధ్యత, ప్రజాస్వామ్యము, సమానత్వము మరియు సంఘీభావము అనే విలువలపై ఆధారపడి ఉంటాయి. వారి వ్యవస్థాపకుల సాంప్రదాయంలో సహకార సభ్యులు నిజాయితీ, పారదర్శకత, సామాజిక బాధ్యత మరియు ఇతరుల పట్ల శ్రద్ధ వహించడం వంటి నైతిక విలువలను విశ్వసిస్తారు. సహకార సంస్థలు ఏదైతే ధ్యేయంగా నాగరిక సమాజాన్ని నిర్మించాలని అనుకుంటుందో దాని నిర్మాణం గురించి ఆ సంస్థలు ఈ విలువలతోని పనిచేయాల్సి ఉంది. సభ్యులు ఈ రకంగా స్వయం ప్రతిపత్తిగా స్వచ్ఛందంగా స్వయం సహాయము, స్వయం బాధ్యత వహించడము, ప్రజాస్వామ్య నియంత్రణ, సమానత్వము మరియు ఈక్వాలిటీ, సంఘీభావము, సాలిడారిటీ అనే విలువల ఆధారంగా ఈ సంస్థలు నిర్వహించబడాలి. అదే రకంగా సహకార సభ్యులు నిజాయితీగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి, సామాజిక బాధ్యతని ఏదైనా చర్యలు తీసుకోవాలి, సామాజిక బాధ్యతను
మెలగాలనేది, మరి ఇతరుల పట్ల శ్రద్ధ వహించాలని అనేది ఈ యొక్క సహకార ఐసిఏ ఈ సూత్రాలలో ఈ రకంగా సందేశం ఇస్తుంది, ఈ రకంగా నువ్వు నిర్వహించబడాలని చెప్తుంది. మళ్ళీ ఏ రకమైన సహకార సూత్రాలు ఏంటి, ఏ రకంగా సహకార సంఘాన్ని నిర్వహించబడాలని మొత్తము 7 సహకార సంఘ సూత్రాలను అంతర్జాతీయ సహకార సంస్థ పేర్కొన్నది. ఏంటి అవి అంటే, 1 స్వచ్ఛంద మరియు బహిరంగ సభ్యత్వము ఒక సూత్రము. 2వ సూత్రము సభ్యుల ప్రజాస్వామ్య నియంత్రణ 2వ సూత్రము. 3వ సూత్రము సభ్యుని ఆర్థిక భాగస్వామ్యము 3వ సూత్రం. 4వ సూత్రము స్వయం ప్రతిపత్తి మరియు స్వాతంత్ర్యము. 5వది విద్య, శిక్షణ మరియు సమాచారము. 6వది సహకార సంస్థల మధ్య సహకారము. 7వది సమాజ శ్రేయస్సు కోసము. ఈ 7 సూత్రాల అనుగుణంగా సహకార సంస్థలు నిర్వహింపబడాలి. ఈ 7 సహకార సూత్రాలను అవి అన్వయించుకొని నడవాలి అనేది చేస్తుంది. ఒక్కొక్కటి క్లుప్తంగా మనం అర్థం చేసుకుందాం. 1వ సూత్రం ఏం చెప్తుంది? స్వచ్ఛంద మరియు బహిరంగ సభ్యత్వము. సహకార సంస్థలు స్వచ్ఛంద సంస్థలు. వారి సేవలను ఉపయోగించగల వ్యక్తులందరికీ తెరిచి ఉంటాయి. లింగ భేదము లేకుండా, సామాజిక, జాతి, రాజకీయ, మత వివక్ష భేదము లేకుండా, లేదా సభ్యత్వం యొక్క బాధ్యతలను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులందరికీ తెరిచి ఉంటాయి. ఈ సహకార సంస్థలు అందరికీ బాధ్యతలు నిర్వహించడానికి సిద్ధంగా ఉండి తన అవసరాలు పొందడానికి ఉన్న వ్యక్తులు లింగ భేదం లేకుండా, ప్రాంతీయ భేదం ఎవరికైనా లింగ భేదం లేకుండా అందరికీ అవకాశం ఉంటుంది అనేది ఈ 1వ సూత్రం పేర్కొంటుంది. 2వది ఏంది? సభ్యుల ప్రజాస్వామ్య నియంత్రణ. ఈ సంఘంగా ఏర్పడినాక ఏ రకంగా దాన్ని నిర్వహించబడతారంటే, సహకార సంఘాలు వారి సభ్యులచే నియంత్రించబడే ప్రజాస్వామ్య సంస్థలు. సంస్థ విధానాలను రూపొందించడంలో మరియు నిర్ణయాలు తీసుకోవడంలో చురుకుగా పాల్గొంటారు. ఎన్నికైన ప్రతినిధులు, పనిచేస్తున్న పురుషులు మరియు మహిళలు సభ్యత్వానికి జవాబుదారీగా ఉంటారు. ప్రాథమిక సహకార సంఘాలలో సభ్యులకు సమాన ఓటు హక్కు ఉంటుంది. ఒక సభ్యుడు ఒక ఓటు. మరియు ఇతర స్థాయిలో సహకార సంఘాలు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించబడతాయి. అక్కడ ఏంటంటే సభ్యుల ప్రజాస్వామ్య నియంత్రణ అంటే, సహకార సభ్యులు అయిన తర్వాత ఈ సభ్యులే ఒక ఎన్నిక ప్రజాతంత్రంగా పాలకవర్గాన్ని ఎన్నుకుంటారు. ఆ పాలకవర్గము ఈ సభ్యులకు బాధ్యత వహిస్తుంది అన్నట్టు. ఈ సభ్యులకు ఉన్నటువంటి మహిళలు, పురుషులకు ఎన్నుకోబడినటువంటి పాలకవర్గము బాధ్యత వహించి సంఘాన్ని నిర్వహిస్తుంది. అదే రకంగా ఒక ఓటు, ఒకతనికి 1000 ఓట్లున్నా, ఒకతనికి 1 ఓటు ఉన్నా అందరికీ సమాన ఓటు ఒకే ఉంటుంది. అందరికీ ఒకటే ఓటు హక్కు ఉంటుంది. అదే రకంగా సహకార సంఘాలు ప్రాథమిక సభ్యులచే గ్రామ స్థాయిలో ఏర్పడినటువంటి ప్రాథమిక సహకార సంఘాలు, గ్రామాలన్నీ కలిసి జిల్లా స్థాయిలో జిల్లా సహకార సంఘాలు ఏర్పడుతుంది ఫెడరేషన్. ఆ రకంగా జిల్లా స్థాయి సహకార సంఘాలు కలిసి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సహకార సంఘం ఏర్పడుతుంది. అన్ని రాష్ట్రాలు కలిసి జాతీయ సహకార సంఘం ఏర్పడుతుంది. అన్నిటికైనా ఏదైనా ప్రజాతంత్ర నిర్వహణే. ఈ జిల్లా బ్యాంకులు ప్రాథమిక సహకార సంఘాలు తీసుకున్నట్టయితే, ఈ ప్రాథమిక సహకార సంఘాల సభ్యత్వంతో జిల్లా సహకార బ్యాంకులు, డిసిఎంఎస్లు, మార్కెట్లు ఏర్పడ్డాయి కదా. వీటి నిర్వహణ, దీంట్లో ఓటు సభ్యులు ప్రతి సంఘానికి ఒక ఓటు ఉంటుంది. ఈ రకంగా అది కూడా ప్రజాతంత్ర నిర్వహణ ద్వారా నిర్వహింపబడుతుంది. సభ్యులు తమ సహకార సంస్థ యొక్క మూలధనానికి సమానంగా సహకరిస్తారు మరియు ప్రజాస్వామ్యబద్ధంగా నియంత్రిస్తారు. ఆ మూలధనంలో సహకార కనీసం కొంత భాగం సాధారణంగా సహకార సంస్థ యొక్క ఉమ్మడి ఆస్తి. సభ్యులు సాధారణంగా సభ్యత్వం యొక్క షరతుగా సబ్స్క్రైబ్ చేయబడిన మూలధనంపై పరిమిత పరిహారము స్వీకరిస్తారు. సభ్యులు క్రింది ప్రయోజనాలు ఏదైనా అన్నింటిని కోసము మిగులును కేటాయిస్తారు. వారి సంస్థను అభివృద్ధి చేయడము, నిల్వలను ఏర్పాటు చేయడము ద్వారా దానిలో కొంత భాగం కనీసం విడదీయబడదు. ప్రయోజనం పొందుతున్న సభ్యులు సహకార సంస్థతో వారి లావాదేవీలకు అనులోమానుపాతంలో
మరియు సభ్యుల ద్వారా ఆమోదించబడిన కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడనే ఇది చాలా కీలకమైన సూత్రము. ఎందుకంటే ఇక్కడ ఈ మూలధనం ఎవరైతే సమీకరిస్తారో ఈ మూలధనంకు లాభాల పంపిణీ ఇప్పుడు ముందుకు ఏదైనా చేస్తే మూలధనం మీద ఓన్లీ వడ్డీ, పరిమిత వడ్డీ మాత్రమే చెల్లిస్తారు. లాభ పంపిణీ మూలధనం మీద ఉండదు, అది పెట్టుబడిదారీ వ్యవస్థలు ఉంటుంది. కానీ లాభాల పంపిణీ ఎట్లుంటుందంటే సభ్యుడు సంఘముతో చేసిన బిజినెస్ ఆధారంగా ఆ నిష్పత్తి ప్రకారము ఆ లాభాల పంపిణీ సభ్యునికి ఆ నిష్పత్తి ప్రకారము ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సభ్యుడు ప్రాథమిక సహకార సంఘంలో 2 లక్షలు అప్పు తీసుకున్నాడు అనుకోండి, అతనికి వాటాధనము 2,000 ఉన్నది, 20,000 ఉంది. ఇంకో సభ్యుడు అదే ప్రాథమిక సహకార సంఘంలో 10,000 వాటాధనం ఉంది, కానీ ఇతను ఒక ఎరువులు వ్యాపారం చేస్తూ ఆ విధంగా చేస్తూ ఒక 40,000 ఎరువులు కొన్నాడు అనుకోండి, లేకుంటే ఇతరత్ర సంఘం చేస్తున్న విలువను 40,000 వ్యాపారం చేస్తుండు. కానీ ఇంకో సభ్యుడు ఓన్లీ రుణమే తీసుకుండు, ఇంకో సభ్యుడు రుణము 20,000 వాటాధనం ఉంది కానీ ఏమీ వ్యాపారం చేయలేడు. లాస్ట్కి ఏ రకంగా చేస్తారంటే సభ్యునికి వాటాధనంపై డివిడెండ్, బ్యాంక్ రేటు డివిడెండే చెల్లించబడుతుంది. లాభాల వాటాల్లో సభ్యులు ఎవరి ద్వారా వచ్చిందో అంటే ఇతను 40,000 వ్యాపారం చేసింది కాబట్టి ఆ నిష్పత్తి ప్రకారము ఎంతైతే లాభం పంచాలనుకుంటారో ఆ భాగంలో ఇతనికి భాగస్వామ్యం పంపిణీ చేయబడుతుంది. అదే రకంగా ఈ లాభాలలో కొంత భాగాన్ని స్థిరంగా ఉంచుతారు, దాన్ని రిజర్వ్ ఫండ్ అంటారు. అది మళ్ళీ సంస్థ యొక్క వ్యాపారంలో దాంట్లో పెట్టి మళ్ళీ దానికే ఆ రకంగా ఒక ఉమ్మడి ఆస్తిగా అది ఉండిపోతుంది అన్నట్టు. ఇది రిజర్వ్ ఫండ్. ఇది ఈ యొక్క 3వ సూత్రం. స్వయం ప్రతిపత్తి మరియు స్వాతంత్రం. 4వది, సహకార సంస్థలు స్వయం ప్రతిపత్తి కలిగిన స్వయం సహాయ సంస్థలు తమ సభ్యులచే నియంత్రించబడతాయి. ప్రభుత్వాలతో సహా ఇతర సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడము లేదా బాహ్య ధనాన్ని సేకరించడము, వారు తమ సభ్యులచే ప్రజాస్వామ్య నియంత్రణను నిర్ధారించే మరియు నిర్వహించే సహకార స్వయం ప్రతిపత్తి నిబంధనలతో అలా చేస్తారు. ఈ సహకార సంఘాలు ఏం చేస్తాయంటే ఇప్పుడు బ్యాంకుకు అంత సభ్యులకు అన్ని సేవలు, ఆర్థిక సేవలు అందించే సామర్థ్యం ఉండదు కాబట్టి వీళ్ళు సహకార సంఘము ఇతర ప్రభుత్వంతో కానీ ఇతర బ్యాంకులతో కానీ ఒక ఒప్పందానికి చేసుకునే హక్కు వీళ్ళకు ఉంటుంది. మాకు ఈ రకంగా 10 కోట్లు అవసరం ఉండేదని ఒప్పందం ఎంఓయూ చేసుకుంటారు, దాని ప్రకారం లోన్ చేస్తారు, మళ్ళీ పునః పంపిణీ చేసి మళ్ళీ ఈ విధంగా చేస్తారు. ఈ విధంగా ఇటువంటి ఒప్పందాలు ప్రభుత్వంతో కానీ ఇతర ఆర్థిక సంస్థలతో కానీ చేసుకునే హక్కు ఈ ప్రాథమిక సహకార సంఘాలు ఎన్నుకున్న పాలక వర్గాలకు ఉంటుంది. ఇది ఆ సూత్రం యొక్క అనుగుణంగా వాళ్ళు చేయబడతారు అన్నట్టు. 5వది ఏంటంటే విద్యా, శిక్షణ మరియు సమాచారం. సహకార సంఘాలు తమ సభ్యులకు ఎన్నికైన ప్రతినిధులు, నిర్వాహకులకు విద్య మరియు శిక్షణ అందిస్తాయి మరియు ఉద్యోగులు తమ సహకార సంఘాల అభివృద్ధికి సమర్థవంతంగా సహకరించగలరు. వారు సాధారణ ప్రజలకు, ముఖ్యంగా యువకులకు మరియు నాయకులకు సహకారం యొక్క ప్రయోజనాలు, స్వభావం గురించి తెలియజేస్తారు. ఇక్కడ ప్రధానంగా ఈ సూత్రం ఏంటంటే సహకార సంస్థల్లో ఇది ప్రత్యేకమైన ఆర్థిక విధానం కాబట్టి దీని మీద అవగాహన కలిగించడానికి పాలకవర్గ వరకు, సభ్యులకు మరి ఉద్యోగ వర్గాలు కూడా శిక్షణ అనేది ఇవ్వబడుతుంది. ఎవరిస్తారు? ఈ ప్రాథమిక సహకార సంఘాలు సమాఖ్యగా ఏర్పడిన యూనియన్, సహకార యూనియన్లు ఈ సభ్యులకు వీళ్ళందరికీ శిక్షణ ఇస్తుంది. అదే రకంగా మరి పాలక వర్గాలకు కూడా ఈ విధంగా ఇస్తుంది. మళ్ళీ సభ్యులకు ఎవరైనా ఏదైనా ఉంటే ఈ యువకులకు ఈ పాలక వర్గంలో ఉన్నటువంటి లేకుంటే ఉద్యోగ వర్గం కూడా చైతన్యవంతం చేసి ఏ విధంగా. ఇది 6వది సహకార సంస్థల మధ్య సహకారము. సహకార సంఘాలు తమ సభ్యులకు అత్యంత ప్రభావవంతంగా సేవలు అందిస్తాయి మరియు సహకార ఉద్యమాన్ని బలోపేతం చేస్తాయి. స్థానిక, జాతీయ, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ నిర్మాణాల ద్వారా కలిసి పనిచేస్తాయి. ఇదే అన్నట్టు. ఇదే సహకార సంస్థలకు ప్రధానమైన వెన్నెముక సూత్రము. ఎందుకంటే గ్రామాల్లో సభ్యులు అన్నీ సమకూర్చుకోలేరు. ప్రాథమిక సహకార సంఘాలు ఆర్థిక విధానంలో ఏంటిదంటే ఒక
ప్రాథమిక స్థాయిలోనే సేవలు అందించగలుగుతుంది. కానీ అది మైక్రో నెసెసిటీస్ని ఇస్తుంది. కానీ ఈ ప్రాథమిక సంఘాలు అన్నీ కలిసి ఫెడరేషన్స్ ఏర్పడతాయి కాబట్టి ఇది మాక్రో ఎకనామిక్ సమస్యలను పరిష్కరించి సభ్యులకు అన్ని సమస్యలను పరిష్కరింపజేస్తుంది. ఇదే అంటే ప్రాథమిక సంఘాలు, జిల్లా సంఘాలు, రాష్ట్ర సంఘాలు, జాతీయ సహకార సంఘాలు ఒక్కొక్కరి వాళ్ళ బాధ్యతలు ఆ రకంగా చూసి మొత్తం ప్రాథమిక సహకార సంఘాలు బలవంతరంగా పనిచేయడానికి ఇవి పనిచేస్తుంటాయి, సహకరిస్తాయి అన్నట్టు. ఇదే సహకార సంస్థల మధ్య సహకారం. 7వది సమాజ శ్రేయస్సు కోసము. సహకార సంస్థలు వారి సభ్యులు ఆమోదించబడిన విధానాల ద్వారా స్థిరమైన అభివృద్ధికి తమ సమాజ శ్రేయస్సు కోసము కృషి చేస్తాయి. ఇది ఏంటంటే ఏదో వాళ్ళ సభ్యుల అవసరాలు తీర్చడానికే పరిమితం కాదు, మొత్తం సమాజ శ్రేయస్సు ముందు మనం చేరుకున్నట్టు ఒక నాగరిక సమాజాన్ని నిర్మించడానికి, ఓ సమాజ ప్రయోజనానికి ఈ సహకార వ్యవస్థ ఉన్నది. కాబట్టి ఈ సహకార సంస్థలు సభ్యుల ఆమోదించబడిన విధానాల ద్వారా స్థిరమైన అభివృద్ధికి మరియు సమాజ శ్రేయస్సు కోసము కృషి చేస్తాయి అనేది ఇది. మొత్తం ఇది 7 సహకార సూత్రాలు. అయితే దీంట్లో కొన్ని సహకార సూత్రానికి మనము గుర్తింపు ఏంది అనేది తెలుసుకోవడం ద్వారానే దీని ఒక సహకార సంస్థ ఏంది అనేది మనము తెలుసుకోవడం అవసరం ఉంటుంది. సహకార సంఘాన్ని ఎట్లా గుర్తిస్తావు? ఆల్రెడీ ఉన్న సంస్థలు కదా, ఆల్రెడీ ఉన్నాయి కదా, ఏంది ఎట్లా గుర్తిస్తావు అంటే, 1 పరిమిత వడ్డీ షేర్ క్యాపిటల్పై ఉంటుంది. షేర్ క్యాపిటల్ ఏమైంది? సభ్యులు షేర్ క్యాపిటల్పై వడ్డీని కూడబెట్టుకోవడానికి కాకుండా సేవలను పొందడానికి సహకార సంఘంలో చేరుతారు. ఇది ప్రధానం. అక్కడ పెట్టుబడి సంఘంలో షేర్ క్యాపిటల్ పెట్టిందంటే సేవలు పొందడానికి పెట్టింది, కానీ షేర్ క్యాపిటల్ మీద వడ్డీని తీసుకోవడానికి కాదు. అది ప్రైవేట్ సెక్టార్లో షేర్ హోల్డర్స్కు షేర్లపై ఆదాయాన్ని పెంపొందించడానికి వాటాలు కొనుగోలు చేస్తారు, అది ప్రైవేట్ విధానం. 2వది సహకార షేర్లను విక్రయించడము, బదిలీ చేయడం సాధ్యము కాదు. ఈ సహకార సంస్థల్లో సహకార షేర్లను సహకార సూత్రాలు మరియు దానికి తత్వశాస్త్రము ప్రకారము సహకార సంస్థల్లో వాటాలను విక్రయించలేరు లేదా బదిలీ చేయలేరు. ఇది సహకార వ్యవస్థ యొక్క ప్రాథమిక మరియు ప్రధాన సూత్రము. విశ్వవ్యాప్తంగా ఆమోదించబడింది మరియు ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ ICA ద్వారా వివరించబడింది. తదనుగుణంగా రాష్ట్ర సహకార చట్టాలు మరియు బహుళ రాష్ట్ర సహకార చట్టంలో పొందుపరచబడింది. సహకార సంఘాలు అనుసరిస్తున్నాయి. ఇదే అన్నట్టు మెయిన్ సూత్రం. అంటే ఏంది? షేర్ క్యాపిటల్ షేర్స్ను ప్రైవేట్ దాంట్లో అమ్మడము ఆ విధంగా అయితే కుదరదు, ఈవెన్ ట్రాన్స్ఫర్ కూడా చేయలేరు. ఇది అంతర్జాతీయంగా అన్ని సహకార దేశాలు ఒప్పందం చేసుకున్న దీని యొక్క మౌలిక సూత్రం అన్నట్టు. ఈ మౌలిక సూత్రం ప్రకారము ఇది ఎక్కడైతే సహకార షేర్స్ అమ్మబడుతున్నాయి ఏదైనా దేశంలో అదంటే అది విచ్ఛిన్నానికే దారి చేస్తుంది, అది సహకార సంఘం అనిపించబడదు. అందుకే ఇది ఒక ఐడెంటిటీ. దాని సహకార షేర్లు అమ్మబడతలేవు అంటే అదో సహకార సంఘం. సహకార సంఘాలలో లాభం కాదు మిగులు. సహకార సంఘాల్లో ప్రాఫిట్ అనరు, అది మిగులు అంటారు అన్నట్టు. ఏంది? సహకార సంఘాలలో లాభము అనరు, దానిని మిగులు అంటారు. మిగులు నుండి డివిడెండ్ చెల్లింపబడుతుంది. మిగులు అంటే కోఆపరేటివ్ ఎంటర్ప్రైజ్ని నడపడానికి అయ్యే ఖర్చులన్నీ తీర్చిన తర్వాత మిగిలేదే సహకార ఉద్యమం, సహకార లక్ష్యము లేదా బాధ్యతగా లాభాన్ని దాని సామర్థ్యాన్ని కొలమానంగా గుర్తించడానికి నిరాకరిస్తుంది. ఇక్కడ ఏంటంటే సహకార సంఘాలలో లాభము అనరు, దాన్ని మిగులు అంటారు. ఖర్చులన్నీ పోగా మిగిలింది మిగులు అంటారు. దాన్ని ఆ మిగులును ఈ డివిడెండ్ చెల్లించడానికి ఈ రకంగా చేయడానికి చేస్తారు. ఇంకోటి అంటే ప్రైవేట్ ల్యాండ్ సామర్థ్యంలో మనం ప్రైవేట్ ల్యాండ్ ఈ సంవత్సరం 15% చేసి డివిడెండ్ చెల్లించిండు, ఇంత వచ్చిందని మనం వార్తలలో చూస్తాం ప్రైవేట్ సెక్టర్లో. కానీ దీనికి ఈ సహకార ఆర్థిక విధానము దీన్ని ఒక కొలమానంగా గుర్తించడానికి నిరాకరిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సభ్యులకు ఏ మేర ఎంత సమర్థవంతంగా సేవలు అందించి సభ్యులు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందిందనేది ఇక్కడ లక్ష్యం. కాబట్టి లాభాలు ఏ రకంగా వచ్చింది, ఎంత చెందింది అనేది దీనికి కొలమానంగా తీసుకోవడానికి సహకార ఉద్యమం నిరాకరిస్తుంది. ఇది మనము సహకార సూత్రాలు, సహకార గుర్తింపుల
విషయం తెలుసుకున్నాం. ధన్యవాదాలు. నమస్కారం.